తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర పునరావృతం అవుతుందా? ఆ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర పునరావృతం అవుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తా ఉంది. ఏం చరిత్ర పునరావృతం కాబోతుంది? మళ్ళీ జయలలిత లాంటి ఒక మహిళ తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ ఎవరు ఆ మహిళ? జయలలితను కొన్ని పోలికలతో ఉన్నటువంటి ఆ మహిళ ప్రస్తుతానికి టీవీకే పార్టీతో విజయ్ అధికారంలోకి రాబోతున్నాడు. టీవీకే పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఆ మహిళ మళ్ళీ జయలలిత లాగే రాజకీయాలలో చక్రం తిప్పే అవకాశాలు తమిళనాడు రాజకీయాలలో లేకపోలేదు. తమిళనాడు రాజకీయాల్లో ఒక గొప్ప అధ్యాయం మనం చూసాం. జయలలిత గారి స్టోరీ మనకు చదివితే, జయలలిత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమెకు చదువు ఉంది, చదువుతో పాటు సంస్కారం ఉంది. అట్లాగే నటించినటువంటి సినిమాలు ఉన్నాయి. నటిగా తమిళనాడు రాజకీయాలతో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా అభిమానుల్ని సంపాదించుకుంది జయలలిత. కేవలం సినిమాలోనే అభిమానులు కాదు, రాజకీయాలలో కూడా అభిమానులు సాధించి తమిళనాడు రాజకీయాలను శాసించింది. సినిమా తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి ఎంజీఆర్ తో సాన్నిహిత్యం పెంచుకొని అమ్మగా, తమిళనాడు మొత్తం ఆమెను అమ్మ అని పిలుస్తారు, అమ్మగా తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పరిస్థితి జయలలితకు దక్కింది. ప్రస్తుత పరిస్థితి సేమ్ టు సేమ్ అదే తరహాలో ఇంకొక మహిళ తమిళనాడు రాజకీయాల్లో ముందుకు రాబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. మరి ఆ మహిళ నాయకురాలు ఎవరు? సేమ్ జయలలితను పోలినటువంటి పోలికలతో ఎందుకు రాజకీయాల్లోకి రాబోతుంది? అసలు ఆమె వెనుక ఏం దాగి ఉంది? ఏ రాజకీయ కోణంలో తమిళనాడు రాజకీయాలకు ఎంటర్ కాబోతుంది? ఆమె ఎవరో కాదు, నటి త్రిష. ఆమె అసలు పేరు త్రిష కృష్ణన్. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి నటి త్రిష. ఆమె సినిమాలతో అభిమానుల్ని మెప్పించింది. అటు తమిళనాడులోను, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను చాలా మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నటువంటి నటి త్రిష. ఇప్పుడు తమిళనాడులో ఆమె పేరు మారుమోగుతుంది. ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి రావచ్చనేటువంటి చర్చ బీభత్సంగా నడుస్తుంది. అటు రాజకీయ వర్గాలను కాదు, ఇటు సోషల్ మీడియా పొలిటికల్ సర్కిల్లో కూడా నడుస్తుంది. అయితే ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయి. జయలలిత, త్రిష మధ్య చాలా పోలికలు ఉన్నాయి. దాంట్లో కొన్ని మచ్చుకు మీ ముందుకు తీసుకొస్తా. ఇద్దరు కూడా, నటి త్రిష కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యం కల నటియే. అటు జయలలిత బ్రాహ్మణ కుటుంబం నుంచి వెళ్ళి వచ్చినటువంటి నటిగా జీవితం ప్రారంభించింది. ఇప్పుడు నటిగా ఉన్నటువంటి త్రిష రాజకీయాల్లోకి రాబోతుంది. సేమ్ జయలలిత బ్రాహ్మణ కుటుంబంలో నుండి వచ్చి నటిగా అభిమానుల్ని సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు త్రిష కూడా నటిగా అభిమానుల్ని సంపాదించి టీవీకే దళపతితో, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నటువంటి టీవీకే అధినేత విజయ్ తో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా ఆమె పొలిటికల్ ఎంట్రీ తమిళనాడులో ఇవ్వొచ్చనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇద్దరు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, ఇద్దరికి కూడా చదువు బాగా చదివిన వారే, మంచి చదువు ఉన్నటువంటి ఇద్దరు కూడా నటులు. అభిమానుల మద్దతు ఇద్దరికి ఉంది. ఇవన్నీ ఒకేలా కనిపిస్తే జయలలిత అమ్మగా గుర్తింపు పొందినట్లే నటి త్రిష కూడా మ్యామ్ గా పిలువబడుతుంది తమిళనాడులో. అయితే పోలికలే కాదు, భేదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ తమిళనాడు రాజకీయాల్లో ఇది అంత సులువు కాదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. జయలలిత గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, పార్టీ నిర్మాణం, కార్యకర్తలతో సత్సంబంధాలు, ఎంజీఆర్ వంటి బలమైన ఓట్ బ్యాంకింగ్ అన్ని కూడా జయలలితకు ఉంటే త్రిషకు ఇవన్నీ ఏమీ లేవు. అలాగే రాజకీయాలకు త్రిష ఇప్పటికీ ఇంకా ఎంటర్ కాలేదు. కేవలం నటిగా ప్రజాదరణ ఉంటే రాజకీయాల్లో సరిపోదు, జనాల్లో కూడా జనాదరణ ఉండాలి. కాబట్టి జయలలితను ఎట్లయితే తమిళనాడు ప్రజలు ఆదరించిర్రో త్రిషను ఆదరించకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. జయలలిత చేసినటువంటి నిర్ణయాలు, రాజకీయ వ్యూహం, రాజకీయ చతురత్వం ఇవన్నీ కూడా త్రిషలో లేవనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అంతా కూడా త్రిష రాజకీయాల్లోకి వస్తారా, వస్తే జయలలిత లాగా నిలబడగలుగుతారా, నిలబడి తట్టుకోగలుగుతారా
అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కొంతమంది ఇది కేవలం అంటే త్రిష రాజకీయాల్లోకి రావడం కేవలం ప్రచారం మాత్రమే అంటుంటే, మరికొందరు త్రిష ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతుంది, ఇది భవిష్యత్తులో పెద్ద రాజకీయ మార్పులకు నాంది పలకబోతుంది అనేటువంటిది కొంతమంది వాదిస్తున్నారు. అయితే చరిత్ర పునరావృతం కావడం అరుదే, కానీ పరిస్థితులు వ్యక్తిత్వం కలిస్తే కొత్త చరిత్ర సృష్టించవచ్చు విజయ్ లాగా. తమిళనాడు రాజకీయాల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సిందే. అయితే దీని మీద రకరకాల రాజకీయాలు రెండు వర్గాలుగా చీలి చర్చలు వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే త్రిషకు పార్టీ ఉందా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, నాయకత్వ అనుభవం ఉందా, ఇలాంటి ప్రశ్నలు త్రిష మీద ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు స్టార్ పవర్ రాజకీయాల్లోకి రావడానికి సరిపోతుందా, గ్రౌండ్ వర్క్ లేకుండా ముందుకు వెళ్ళొచ్చా త్రిష లాంటి వ్యక్తులు? ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ప్రజాదరణ ఉంటే చాలు విజయం సాధించవచ్చు అని కొంతమంది వాదిస్తుంటే, పాలిటిక్స్ అంటే స్ట్రాటజీ కేవలం ఫేమ్ కాదు అనేటువంటిది కొంతమంది వాదిస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్ సెగ్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కొన్ని హ్యాష్ ట్యాగ్స్. ఆ హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ నెక్స్ట్ అమ్మ, హ్యాష్ ట్యాగ్ ఫర్ సీఎం, త్రిష ఫర్ సీఎం అంటూ సోషల్ మీడియాలో త్రిషకు అనుకూలంగా హ్యాష్ ట్యాగ్లు వెళ్తుంటే, త్రిషకు వ్యతిరేకంగా కూడా హ్యాష్ ట్యాగ్లు పెడుతున్నారు. హ్యాష్ ట్యాగ్ జస్ట్ హైప్ అని త్రిషకు వ్యతిరేకంగా ఒక హ్యాష్ ట్యాగ్, హ్యాష్ ట్యాగ్ నో పాలిటిక్స్ అనేటువంటిది ఇంకొక హ్యాష్ ట్యాగ్ గా ముందుకెళ్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే త్రిషకు అనుకూలంగా హ్యాష్ ట్యాగులు, త్రిషకు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జయలలిత గారు సినిమా నుండి రాజకీయాలకు మారినప్పటికీ ఆమె తనకు తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మార్చుకున్నారు తనని తను. ఇది ఒక రోజులోనో ఒక గంటలోనో ఒక సంవత్సరంలోనో జరగలేదు. దీనికి చాలా రోజులు కష్టపడి తన రాజకీయంగా తను బలంగా పునాదిని నిర్మించుకుంది జయలలిత. ఇది ఒక రోజులో జరగలేదు. పోరాటం, విమర్శలు, అనుభవం ఇవన్నీ కలిపితే ఆమెను అమ్మగా తమిళనాడులో నిలబెట్టిండ్రు. మరి రియాలిటీ చెక్ చేస్తే ఇప్పటి వరకు రాజకీయంగా ఆరంగరేటం చేస్తున్నానని త్రిష నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఎటువంటి పాలిటిక్స్ లో ఇంతవరకు ఆమె తిరగలేదు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం గమనించాల్సింది ఏంటంటే, విజయ్ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత, ఆయన పార్టీ అన్ని సీట్లు గెలిచిన తర్వాత ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఎప్పుడూ ఆహ్వానిస్తుంటారు, కానీ నమ్మకం సంపాదించడం చాలా కష్టం. అందుకే సీన్ రిపీట్ కావాలంటే పరిస్థితులు మాత్రమే కాదు, వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో ఉండాలి త్రిషది అనేటువంటిది తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. త్రిష రాజకీయాల్లోకి వస్తారా, వస్తే జయలలిత లాగా ఎదగగలుగుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం మీద తమిళనాడులో త్రిష ఇప్పుడు హాట్ టాపిక్ గా కనిపిస్తుంది. తమిళనాడులో అమ్మ అని పిలువబడేటువంటి జయలలితతో సమానంగా త్రిష రాజకీయాల్లోకి తమిళనాడులో రాగలుగుతుందా అనేటువంటిది రాబోయే కాలంలో చూడాల్సిందే.